ఫస్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ని విన్ అయినందుకు. సో ఈరోజు మనం ఏంటంటే T20 వరల్డ్ కప్ రిలేటెడ్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫర్ దట్ మనం ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ద 2026 వరల్డ్ కప్ ఫైనల్ వాజ్ ప్లేడ్ ఇన్ విచ్ సిటీ? ఏ సిటీలో 2026 T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది అని మనల్ని అడుగుతున్నారు. అసలు ఈ మ్యాచ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే ఫ్రమ్ 7th February టు 8th March అయితే T20 వరల్డ్ కప్ 2026 జరిగింది. దీని యొక్క హోస్ట్ కంట్రీస్ వచ్చేసి ఇండియా అండ్ శ్రీలంక. అండ్ ఫైనల్ వెన్యూ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే T20 2026 ఫైనల్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ 2026లో ఇండియా విన్ అవ్వడం వల్ల ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు విన్ బ్యాక్ టు బ్యాక్ T20 వరల్డ్ కప్. అంటే 2024లో 2026లో కూడా ఇండియానే వరుసగా T20 వరల్డ్ కప్ అయితే విన్ అవ్వడం జరిగింది. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో ద ఫస్ట్ కంట్రీ టు విన్ ద వరల్డ్ కప్ ఫర్ 3 times ఇప్పటి వరకు ఇండియా అయితే వరల్డ్ కప్ విన్ అవ్వడం జరిగింది. అది 2007, 2024 అండ్ 2026లో. 2007లోనే మనకి వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ అంటే 2026లో మనకి జరిగింది 10th ఎడిషన్ అని మనం చెప్పొచ్చు. సో 2007లో జరిగినప్పుడు విన్నర్ వచ్చేసి ఇండియా అండ్ రన్నర్ వచ్చేసి పాకిస్తాన్. అలాగే 2026లో జరిగినప్పుడు విన్నర్ వచ్చేసి ఇండియా అండ్ రన్నర్ వచ్చేసి న్యూజిలాండ్. అలాగే దీన్ని అంటే T20 వరల్డ్ కప్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే ICC వాళ్ళు ఈ మ్యాచెస్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ అనేది ఎన్ని ఇంటర్వెల్స్లో జరుగుతుందంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఈ టోర్నమెంట్ T20 వరల్డ్ కప్ అయితే జరుగుతుంది. 2016 వరకు 2 years ఇంటర్వెల్ అంటే ఎవ్రీ 2 yearsకే జరిగింది. బట్ 2016లో జరిగాక 2021లోనే జరిగింది. దిస్ గ్యాప్ ఈజ్ డ్యూ టు కోవిడ్ పాండమిక్ వల్ల 2016లో జరిగాక మళ్ళీ 2021లో జరిగింది. సో ఈ ఇయర్ మనకి జరిగింది 10th ఎడిషన్ అనమాట. అండ్ దీంట్లో ఇండియా విన్ అవ్వడం ఈజ్ ట్రూలీ ఏ హానర్ టు అస్. సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.